హలో హలో మైక్ టెస్టింగ్ మైక్ హలో ఐసీయూ అంటే కూడా మన జిల్లాలోనే ప్రప్రథమంగా మనం ఐసీయూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ చిన్నపిల్లల కోసము 45 రోజుల లోపల పిల్లలకు ఎస్ఎన్సీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానిలో కూడా 2 పెడియాట్రిషియన్స్ కూడా మంచిగా వైద్యం అందిస్తున్నారు. తర్వాత ఈ ఆసుపత్రికి మన గత కలెక్టర్ స్మితా సబర్వాల్ కానీ, వీరబ్రహ్మం గారు కానీ, నీతు కుమార్ ప్రసాద్ గారు కానీ ఒక రోజంతా టైం వెచ్చించి ఎన్టీపీసీ వారితో దాదాపు 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే విధంగా మాకు ప్రోత్సహించి రౌండ్ ది క్లాక్ పవర్ కూడా వాళ్ళకు స్పెషల్ లైన్ వేయించడం జరిగింది వాళ్ళ ద్వారా. తర్వాత 4 సంవత్సరాల నుంచి ₹1 కోటి పైన వర్క్స్ ఎన్టీపీసీ వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ మన కలెక్టర్లు గారు ఇప్పించడం లోపల చాలా విఫలమయ్యారు, చాలా సఫలీకృతం అయ్యారు. తర్వాత త్వరలోనే మేము సింగరేణి కూడా ఒక లెటర్ సిఎస్ఆర్ నుంచి మాకు ఇంటర్నల్ రోడ్స్ కావాలని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా సింగరేణి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. తర్వాత మన ఎంపీ గారు బాల్కసుమన్ ఎంపీ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి మనకు ₹10 లక్షల అంబులెన్స్ ఒకటి గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం అయిన తర్వాత ఇంటి దగ్గర చేర్చడం కోసము ఒక వెహికల్ వెచ్చించారు. అది మనం పేషెంట్లకు ఉపయోగించుకుంటున్నాము. ఎన్టీపీసీ వారు వెచ్చించిన 10 లక్షల వెహికల్ అటు సైడ్ ఉంది. అది కూడా మేము గర్భిణీ స్త్రీలకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ హాస్పిటల్ నుంచి గర్భిణీ స్త్రీలకి 25 కిలోమీటర్స్ లోపల ఉండాలను ఈ ఆసుపత్రి నుంచి పడగొడుతున్నాము. అది స్టేట్లో మన ఆసుపత్రిలోనే మొట్టమొదటిగా లాంచ్ చేయడం జరిగింది. తర్వాత మొన్న ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం లోపల ఏ ఆసుపత్రి అయితే అత్యధికంగా సేవా దృక్పథంగా కానీ నీట్గా ఉన్న ఆసుపత్రి కానీ కాయకల్ప కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అలాంటి కాయకల్ప పోటీ లోపల ఏరియా ఆసుపత్రి స్థాయిలో మన గోదావరిఖని ఆసుపత్రి ముందంజలో ఉన్నదని తెలుపడకు మేమందరము సంతోషిస్తున్నాము. దానికి సిబ్బంది మరియు మా మున్సిపాలిటీ వారు కూడా బాగా సహకరిస్తున్నారు. దానికి మా అందరికీ ఆసుపత్రి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై హింద్. తర్వాత మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మరియు ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ క్యాస శ్రీనివాస్ గారు, లీడింగ్ ప్రాక్టీషనర్ గారు, మీరు మన జిల్లా కలెక్టర్ గారికి బోకేతో గౌరవించవలసిందిగా మనవి చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఆరోగ్య కార్యక్రమాలు జరిగినా నేనున్నాను అంటూ తమ వంతు కృషి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో గర్భిణుల కోసం అనేకమైనటువంటి సేవలు చేస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ఇబ్బోస్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఇబ్బోస్ యాదగిరి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇబ్బోస్ యాదగిరి గారు. గర్భిణీలకు ప్రధానంగా హెల్త్ ఫౌండేషన్ వారు నిత్యము ఎగ్గుతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మన జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా దాంతోపాటు పెద్దపల్లి, తర్వాత కరీంనగర్, ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లోని గర్భిణులకు అందిస్తున్నారు. అందించేటటువంటి హెల్త్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మంజుల మేడం గారు ఇప్పుడు మాట్లాడవలసిందే కోరుతున్నాం. మనం
వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారము. మరియు అలాగే గర్భిణీ స్త్రీలందరికీ, మరి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, డాక్టర్ మేడం వాళ్ళకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఇచ్చే ఈ పోషకాహారం ఏంటిదంటే ఆడపిల్లలను రక్షించాలి అనే ఉద్దేశంతో నేను ముందు వచ్చాను. కాబట్టి దీనికోసం మీరు కూడా అందరూ సహకరించి మరి డైట్ తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటలే ముద్దు, ప్రైవేట్ హాస్పిటల్ అద్దె అనే ఒక కాన్సెప్ట్తో దీన్ని చేస్తున్నామండి. దయచేసి ఆడపిల్లలు పుట్టారు కదా అని చెప్పేసి వాళ్ళని కూడా చెత్త కుప్పలు వేయడం కానీ అలాంటి ఏం ఉద్దేశం చేయకండి. దయచేసి వాళ్ళను రక్షించుకుందాము. ఆడ శిశువే ఈరోజు మనకి చాలా ముఖ్యమైన అది, కాబట్టి చెప్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఇబ్బోస్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గారు కూడా గర్భిణీల కోసం అనేక కార్యక్రమాలు అందిస్తున్నారు. వారు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేశారు. వారు కూడా ఈ సందర్భంగా కొంత మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ పెద్దలు సభాధ్యక్షులు నర్సయ్య గారికి, ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పెద్దపల్లి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి కలెక్టర్గా వచ్చిన బషీర్ గారికి, అలాగే మేయర్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, రాష్ట్రం మీద ఉన్న సూపరింటెండెంట్ పెద్దలకు, ముఖ్యంగా దీనికి ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి కార్యక్రమానికి అంటే ఇదైన మంజుల గారికి, అట్లే వేదిక మీద ఉన్న పెద్దలకు, వచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే చాలా చక్కటి విషయం, చాలా చక్కటి కార్యక్రమం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిన్న దేశంలో ఒక 2 సమస్యలు జరిగినాయి. అదేంటంటే ఒకటి అంటే ఆడ మగ తేడా లేదనేది సుప్రీంకోర్టు జస్టిస్ దీపక్ మిశ్రా నిన్న ఫుల్ బెంచ్లో వాళ్ళు ఇచ్చిన తీర్పు. అంటే భారత రాజ్యాంగం ఏర్పడ్డ అంటే 1950 నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అంటే స్త్రీ గొప్పనా పురుషుడు గొప్పనా అనేది ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా దేశవ్యాప్తంగా ఇటువంటి ఉద్యమాలు ఎన్నో జరిగినాయి. కానీ ఇప్పుడు ఆ ఉద్యమాలు అవసరం లేదనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా గారు నిన్నిచ్చిన సంచలనమైన తీర్పు నిజంగా చాలా గొప్ప విషయం అనేది అది నేను ఒక సందర్భంగా మానేజ్ చేస్తున్నా. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కూడా మగ బిడ్డన ఆడబిడ్డ అనేది ఆ ఫీలింగ్ లేకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అట్లనే చూడండి, ఇప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేళ్ళు ఆడబిడ్డే. అట్లనే భారతదేశానికి అంటే ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ కానీ, స్పీకర్ కానీ ఎందరో ముఖ్యమైన వ్యక్తులు ఉద్దేశించి మనకేంటంటే నిన్న జడ్జిమెంట్ ఒకటి అనేది మనం చెప్పవచ్చు. అట్లనే సమానత్వం గురించి నిన్న అంటే నరేంద్ర మోడీ గారు ఈ 1000 రూపాయలు 500 నోట్లు కూడా చెల్లవనే ఉద్దేశంతో అదొక గొప్ప చారిత్రకమైన నిర్ణయం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మన 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇది నిజంగా చాలా గొప్ప విషయాలు అనేది కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మంజుల్ లాంటి ఇటువంటి ఆర్గనైజేషన్ చేసి ఇందరినీ అంటే సమీకరించి నిజంగా ఇంత గొప్ప విషయాలు తీసుకొచ్చిందంటే నిజంగా చాలా అంటే గొప్ప విషయం అనేది చెప్తున్నా. ఇప్పుడు మనకు కూడా మొన్న వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఒక స్వచ్ఛంద సంస్థ అనేది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే మేము మా ట్రస్ట్ ఏబుజ్ పోషం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినాం. ముఖ్యంగా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ అందరికి కానీ మరొకసారి ధన్యవాదాలు తెలిపి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆలోచించి మాట్లాడే కార్పొరేటర్, అర్థం చేసుకొని మాట్లాడేటువంటి సమస్యలను పరిష్కరించే కార్పొరేటర్ మేడం గారు మాట్లాడాల్సింది కోరుచున్నా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గర్భిణులకు, బాలింతలకు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. మరి ప్రతి నెల ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 9వ తారీఖున మరింత మంచి చక్కటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనివల్ల మాతృమరణాలు అలాగే శిశుమరణాలు తగ్గి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేరు. మరి ఇట్లాంటి ఇప్పుడు ప్రైవేటు ధీటుగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరి ఆ తల్లి బిడ్డల క్షేమం కోసం మరి
ప్రతి ఒక్క డాక్టర్ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మరి తల్లి కూడా ఇప్పుడు ఈ అవగాహన ద్వారా కూడా మరి గర్భిణులు బాలింతలు ఖచ్చితంగా డాక్టర్ సలహాల మేరకి సూచనలు పాటిస్తూ మరి ప్రతిసారి చెకప్ చేయించుకుంటూ వారు ఇచ్చే మందులను వాడుతూ ప్రతి నెల అలాగే వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడే కాకుండా మాతృత్వ అభియాన్ సభకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా కలెక్టర్ మేడం గారికి మరియు గౌరవనీయులు అన్న మేయర్ కొంకట లక్ష్మీనారాయణ గారికి మరియు గౌరవనీయులు కార్పొరేటర్ గారికి మరి గౌరవ డాక్టర్ గారికి సురేశ్వరి మేడం గారికి మరియు డిఎంహెచ్ఓ గారికి మరియు పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ తల్లులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏ ఉద్దేశంగా తీసుకున్నప్పటికీ మన గవర్నమెంట్ చేపట్టినటువంటి ప్రతి ఒక్క తపనతో పూర్తి చేస్తున్నటువంటి గౌరవనీయులు డిఎంహెచ్ఓ సార్ ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుచున్నాం. గౌరవనీయులు సభ అలంకరించిన పెద్దలు మరియు గర్భిణీ స్త్రీలు మరియు ఐఎంఏ డాక్టర్స్, ఈ పుర ప్రముఖులు, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభిమాన్ అనే ప్రోగ్రాం మనము జూలై నెల నుంచి ప్రారంభించాము. అదేవిధంగా మనకు ఈ గోదావరి పట్టణంలో మనము జూలై 9 నాడు మన ప్రప్రథమ తెలంగాణ రాష్ట్ర తొలి చైర్మన్ గారు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మనము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సూచనలు ఇచ్చి ల్యాబ్ టెస్టులు అన్నీ చేయించి వారికి స్కాన్ టెస్టులు అన్నీ చేయించి వారికి సుఖప్రసవాని కోసం కూడా బర్త్ ప్లాన్ అన్నీ చేయడం జరుగుతుంది. తర్వాత వారికి సుఖప్రసవం తర్వాత కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ వాటి మీద అవగాహన ఏర్పరచడానికి కూడా కౌన్సిలింగ్ పూర్తి చేస్తున్నటువంటి గౌరవనీయులు మేయర్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలలో అన్ని ఏరియాలలో గర్భిణీ స్త్రీల కోసం పెట్టినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ వర్షిణి గారు, ఎంపీపీ ఆడే రాజేశ్వరం గారు, డిఎంహెచ్ఓ విక్షపతి గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి గారు, గౌరవ సూర్యశ్రీ గారు, నర్సయ్య, సాయి, వేదిక నమస్కారం. అందరూ కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అదేవిధంగా ఐఎంఏ వారికి కూడా చిన్న విన్నపం, ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ హాస్పిటల్లోనే కాకుండా మీ హాస్పిటల్లో కూడా ప్రతి నెల 9వ తేదీన మీరు కూడా పరీక్షలు ఉచితంగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. కలెక్టర్ గారు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా దిగ్విజయం చేసే విధంగా, మీరంతా కూడా పరీక్షలు చేసే విధంగా కూడా మీ దగ్గరికి వచ్చేటువంటి చేసే విధంగా మీరు చేయాలని వారిని కోరుతూ, అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం ఏ రోజు కరెక్ట్ చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత గర్భిణీ స్త్రీలకే కాకుండా ఎంతోమంది నిరుద్యోగులకు, ఉపాధి లేని వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న తర్వాత గర్భిణీ స్త్రీలు డాక్టర్లు చెప్పినటువంటి సూచనలు, సలహాలతో మీరు మంచిగా ఆనందంగా మీ కుటుంబాలు మంచిగా ఉండే విధంగా మీరు జన్మనిచ్చే బిడ్డ ఈ భారతదేశానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శవంతులుగా నిలిచే విధంగా కూడా మీరు ప్రయత్నం చేసుకోవాలని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాలు గర్భిణీ స్త్రీలకు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకునే విధంగా మీరంతా ప్రయత్నం చేయాలని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షుల గారికి నమస్కారం తెలుస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అటువంటి సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు చెప్పే ప్రతి మాటను మీరు అర్థం చేసుకొని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు మన ముఖ్య అతిథులు, ఒక లక్ష్మి, ఒక సరస్వతి, ఒక విజ్ఞాన జ్యోతి కనిపించినటువంటి వ్యక్తులు కావచ్చు, కానీ కనిపించి మన ముందు ఉండేటువంటి విజ్ఞాన దర్శిని, వినూత్న వర్షిణి, బిఎస్ అలగు వర్షిణి మన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
గర్భిణీ స్త్రీలు అందరూ కూర్చుంటున్నారా? ఎవరైనా నిల్చుంటున్నారా? ఈ అమ్మాయి నాకు కనపడుతుంది నిల్చుంటున్నది, కూర్చోబెట్టండి. మీరు ఎవరైనా నిల్చుంటుంటే కూర్చోబెట్టండి అమ్మా. ఎవరికైనా కుర్చీ దొరకలేదంటే చెయ్యొద్దండి. గర్భిణీ స్త్రీలు ముందుకు రండి అమ్మా, ప్లీజ్ కమ్ ఫ్రంట్. ఇటువైపు ఉంది, కొంచెం ముందుకు రండి. డాక్టర్స్ కెన్ కమ్ టు ద స్టేజ్, ప్లీజ్ గివ్ సీట్స్ టు దెమ్. ఇటువైపు రండి అమ్మా, ఫ్రంట్ రండి. అమ్మ ముందే ఉంది, లోపల మళ్ళీ వెళ్ళకండి, ఇక్కడే రండి. కూర్చోండి. ఇంకా ఎవరైనా నిల్చుంటున్నారా? చెయ్యొద్దండి. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయుల మేయర్ గారు, స్థానిక ఎంపీపీ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, గర్భిణీ స్త్రీలు, విలేకరులు అందరికీ నమస్కారం అండి. ఐ వాంట్ టు సీ దెమ్ అండ్ టాక్. ఒక 20 సంవత్సరం ముందు, అంటే 20 కాదు, నేను పుట్టినప్పుడు అంటే ఒక 30 సంవత్సరం ముందు ఒక గర్భిణీ స్త్రీకి కడుపు అంటేనే చాలా భయపడతారు. అంటే హాస్పిటల్ తీసుకొని వెళ్ళినా అప్పుడు పెద్దగా ప్రైవేట్ హాస్పిటల్ ఉండేది కాదు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి స్కాన్ అవన్నీ ఉండేది కాదు. కాన్పు అంటేనే ఒక మరో జన్మం తీసుకున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు మన భారతదేశంలో చూస్తే ఆ ఇంప్రూవ్మెంట్ లేనందువల్ల, అంటే డాక్టర్స్ ఉంటే కూడా మనకి ఎక్విప్మెంట్స్ కానీ లేటెస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మెషిన్స్, అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతా లేనందువల్ల దాదాపు ఒక 1,00,000 కాన్పు జరిగితే దాంట్లో 1000 మంది ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ఒక పిల్లలకి బాగా లేక పిల్లలు ఒక 2,000, 3,000 అని జరిగేది ఉండింది. సో అది మన భారతదేశం మాత్రం కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఈ డేటా అనేది ఇటు అటు కలిపి కూడా, ఈవెన్ అమెరికా అయినా కూడా ఇంకా కూడా మెటర్నల్ ఇది అనేది ఉంది. కానీ మధ్యకాలంలో చూస్తే 2011 దాకా తగ్గుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు 2015-16 చూస్తే కొంచెం అది ఎక్కువైంది. ఇప్పుడు మనకి అన్ని చోట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంది. లోకల్ హాస్పిటల్స్కి ఎంతమంది వెళ్ళున్నారమ్మా? చెయ్యొద్దండి. మనకి వారం ట్యూస్డే కదా ఏఎన్సీ, వెడ్నెస్డే, బుధవారం రోజు ప్రభుత్వ హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఉంటుంది కదా మీ గ్రామం పరిధిలో, ఎవరెవరు వెళ్తున్నారు? చెయ్యొద్దండి. అంటే మీ అందరినీ మన స్టాఫ్ వాళ్ళు మొబిలైజ్ చేసుకుని వచ్చారా ఈరోజు ప్రోగ్రామ్ కోసం? లేదు, వాళ్ళు నోబడీ ఈజ్ రైజింగ్ హ్యాండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళు చేయొద్దండి. 50% మిగిలిన వాళ్ళు మొబిలైజ్ చేసుకొని వచ్చి ఉన్నారు. ఓకే, అట్లీస్ట్ చెకప్కి హాస్పిటల్ వెళ్తున్నాను, ఎక్కడైనా సరే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా చేయొద్దండి. ఓకే, సమ్వేర్ యు ఆర్ గోయింగ్, గుడ్. చాలా మటుకు బయట వెళ్తే ఒక్కొక్క చెకప్కి కొన్ని చోట్ల స్కాన్కి 1800, బ్లడ్ టెస్ట్ అంటే 700. అది టెస్ట్ ఇక్కడ మీరు హాస్పిటల్ పెద్దగా ఉంది అని చూసి బ్లడ్ ఇచ్చి వస్తారు, తీసుకోపోతున్నది సూయి ఒకటే, చేస్తున్న మనిషి కూడా ఒకటే, అంతే లెవెల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే రేపు మనకి ఏదైనా ప్రాబ్లం అని వస్తున్నప్పుడు
మనుషులు దొరకకపోతారో, లేదా క్లీన్లీనెస్ ఉండదు, మనం వస్తున్నప్పుడు బెడ్ దొరుకుతుందో లేదో, అవన్నీ భయంతో పాటు చాలామంది ప్రైవేట్లో వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ముందు ఉండింది. అందువల్ల కాన్పు అంటేనే యూజువలీ తల్లిని అమ్మ నాన్న ఇంటికి పంపించేస్తారు. కూలీ చేసి బతుకుతున్న వాళ్ళకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ వల్ల ఒక 10,000 నుంచి ₹1,00,000 దాకా అప్పు తీసుకొని చేయాల్సిన పరిస్థితి కూడా చాలా మటుకు కనపడింది. సో అవన్నీ పోగొట్టుకోవడానికే వచ్చినది ఇది ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. దీని ద్వారా మీరు ఇక్కడ మాత్రం కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఏ నెల 9వ రోజు వెళ్ళినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి అని, అంటే ఫ్రీ చెకప్ కావాలి అని అడగడానికి హక్కు మీకు ఉంది. ఇది ఫస్ట్ మీ అందరూ అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ స్కాన్ వల్ల చాలామంది ముందు ఒక 5 నెలల దాకా చాలామందికి బయట చెప్పరు, సిగ్గుపడి చెప్పరు. కొంతమంది చెప్తే ఏమో అవుతుంది ఏమో అని చెప్పరు కొంతమంది. సో 5 నెలల దాకా ట్రీట్మెంట్ అని చాలా మటుకు ఉండేది కాదు. మన ప్రజలు 5 నెలల దాకా కూడా చాలామంది కూలి పనికి వెళ్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాము. సో కొంతమందికి ఐరన్ అంటే రక్తం సరిపోలేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ 3rd మంత్ 4th మంత్ దాటిన తర్వాత కూడా చూస్తే మనం బిఫోర్ 6 months or 7 months చాలా మటుకు ఉన్న మనకి తక్కువ ఉన్న మినరల్ తక్కువ అవన్నీ సరి చేసుకోవచ్చని ఈ స్కీమ్ వచ్చింది. సో ఎక్స్క్లూజివ్లీ కాన్సన్ట్రేషన్ మనకి 3rd మంత్ నుంచి 6th or 7th మంత్ ఉన్న గర్భిణీ స్త్రీల్ని ఈ స్కీమ్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. మీరు ఈ స్కీమ్ ద్వారా మీరు స్కాన్ అని చేసుకోవడం మాత్రం కాక, మనకి చాలా రోగాలు పుట్టిన పిల్లలకు కానీ తల్లికి కానీ క్లీన్లీనెస్ లేనందువల్ల, అంటే వాట్ యూ కాల్ ఇన్ తెలుగు, శుభ్రత లేనందువల్లనే వస్తుంది. మనకి కొన్ని గ్రామాల్లో ప్రాక్టీసెస్ ఉంటాయి. కాన్పు తర్వాత తల్లి 3 రోజులు స్నానం చేయకూడదు, తినకూడదు, నీళ్లు తాగకూడదు, తలపైన ఏదో పెట్టడం, ఇవన్నీ ముందు అంటే అప్పుడు ఒక 30-40 సంవత్సరం ముందు డాక్టర్స్ లేనప్పుడు ఒకవేళ ఇది చేస్తే బతుకుతారు, ఇది చేస్తే ఏమి ప్రాబ్లం రాదు అని అనుకొని మనం చేసినవి. కానీ ఇప్పుడు వస్తున్న ఒక్కొక్క ప్రాబ్లంకి కూడా మనకి హాస్పిటల్ ద్వారా సొల్యూషన్ ఉంది. సో హాస్పిటల్లో పుట్టిన వాళ్ళని కూడా చాలామంది నీళ్లు తాగక, పిల్లలకి పాలు ఇవ్వక, హాఫ్ అన్ అవర్ నుంచి పాలు ఇస్తూ రావాలి, కానీ 2 రోజుల్లో పాపకి పాలు ఇవ్వకూడదు అని కొంతమంది చెప్పడం, తలపైన ఏదో పెడతారు, అవన్నీ పెట్టుకొని చాలామందికి ఫీవర్ రావడం ఇవన్నీ జరుగుతుంది. సో మీరు ఇక్కడ వస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆ టైంలో ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారో ఇంకా మనం ఎక్కువ తెలుసుకొని, చాలా మటుకు అందరూ ఫోన్ వాడతారు. ఎవరెవరి దగ్గర ఫోన్ ఉంది? సో ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫోన్ ఉంది. దాంట్లో గూగుల్లో వెళ్ళి చూడండి, చాలా యాప్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి. రోజు మన కడుపులో ఉన్న పాప ఎలా పెరుగుతుంది, దానికి ఆ టైంలో కావాల్సిన ఆహారం మనం ఏమి తీసుకోవాలి అవన్నీ కూడా ఉంది. అవన్నీ చూసి తెలుసుకోవాలి. సపోజ్ అవన్నీ తెలియలేని వాళ్ళకి ఈ యోజన వల్ల హాస్పిటల్ వచ్చి తెలుసుకుంటారు. ఇప్పుడు మనకి జీవితంలోనే ఇంపార్టెంట్ అనేది తల్లి అనేది మనకు మాత్రమే ఉన్నది ఈ కాన్పు అనే ఒక సమస్య, పెద్ద గొప్పతనం అది. సో మనకి వచ్చిన గొప్పతనం మన పిల్లలకి కూడా రావాలంటే ఆడపిల్ల పుట్టినా కూడా తప్పు అని అనుకోకుండా తన్ని పెంచుకోవాలి. 1 అయినా 2 అయినా పర్లేదు. ఆడపిల్లలు పుడితే కష్టం అనేది ఎప్పుడో ఉన్న అవన్నీ పాత మాటలు, కొత్త మాటల్లో అవన్నీ పోయింది. ఈక్వల్లీ చదువుతున్నారు, ఈక్వల్లీ అన్నీ చేస్తున్నారు. అట్లీస్ట్ ఆడపిల్లలనే ఇంకా ఇంట్లో కొంచెం మాట వింటారు మా పిల్లల కంటే. సో వాళ్ళని పెట్టుకోవడం ఈజీ. మా పిల్లలను పుట్టిన ఎంతో తల్లిదండ్రులు సోమవారం రోజు ఇంటి నుంచి నెలకొట్టారనే వచ్చి ఏడుస్తున్నారు. చాలామంది ఆడపిల్లల దగ్గర ఉన్నారు, అట్లీస్ట్ ఆడపిల్లలు డబ్బైనా ఇస్తున్నారు. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో
ఎక్కువసేపు కూర్చోపెట్టడానికి లేదు. సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. సగం మంది మొబిలైజేషన్లో వచ్చారు కాబట్టి మీకు ఒక కోరిక, మేము చాలా ఆల్మోస్ట్ ఒక్కొక్క జిల్లాలో దాదాపు 2 కోట్ల రూపాయలు ఆరోగ్య సేవ కోసం ప్రభుత్వం ఇస్తుంది నెలకి. ఆల్మోస్ట్ సిబ్బందికి ఇది శాలరీ కావచ్చు, వైద్య సేవ కోసం పెడుతున్న మెడిసిన్స్ కావచ్చు, 2 కోట్ల రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క జిల్లాకి. సో దయచేసి వచ్చి దాన్ని వాడుకోండి. చాలా మటుకు గవర్నమెంట్ హాస్పిటల్లో పెడుతున్న మెషిన్స్, మీకోసం పెట్టిన మెషిన్స్ మీరు రాక అలాగే ఉండి పాడైపోతుంది. సో నమ్మకం అనేది 100% కావాలి. బయట కూర్చుంటున్న డాక్టర్ ఎక్కడైనా చదివి రావచ్చు, కానీ గవర్నమెంట్లో ఉన్న డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చదివి ఎగ్జామ్ రాయడానికి సెలెక్షన్కి బెస్ట్ డాక్టర్గా సెలెక్ట్ అవుతే మాత్రమే ఇక్కడ వచ్చి కూర్చుంటారు. సో డాక్టర్లో ఎక్కడ కూడా తక్కువ లేదు. సో మన ఆలోచనలో తక్కువ ఉంది. సో ప్రభుత్వం మీకు ఇస్తున్న ఇంత ఫెసిలిటీస్ని వాడుకోవాలి. సో 50% ఎవరు మేము బయట వెళ్తున్నారో వాళ్ళు దయచేసి వచ్చి మా ఫెసిలిటీస్ని వాడుకోవాలి అని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. థ్యాంక్ యూ మేడం. ఆలోచనలను అస్త్రాలుగా, మాటలు మంత్రంగా, ఆత్మను అభిమానంగా మీ ఉద్దేశించి మాట్లాడిన మన జిల్లా కలెక్టర్ మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. నమస్కారాలు. అలాగే ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద ఐఎంఏ, గర్భిణీ స్త్రీలు, ఆశాలు, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు. We thank the Honorable District Collector, Dr. Algu Vaishni, the newly formed district of Peddapalli, of the state of Telangana, for the grand inauguration of the 3rd PMSA camp, that is Pradhan Mantri Surakshit Matritva Yojana, which is being conducted on the every 9th of every month. This is the 3rd camp. We thank you, madam. It is short intimation. You have come for this camp at Government Area Hospital, Guradikari. We thank the DMHO staff, the PHC staff, ASHA workers, IMA doctors again for making every month this camp a grand success. The Government Area Hospital was started in this local coal belt area in the year 2002. With limited government hospital staff, the Government Area Hospital is providing needy and rendering services to the poor and the needy people and the pregnant women. In our efforts to give the best of services to the poor, the NTPC organization has been a great help as per the district collector's instructions and under CSR activities. Similarly, they have done 1 crore worth of works. We thank the Health Foundation NGO for this help, for giving diet to the pregnant woman daily on this basis. We thank the press for giving a good coverage. I now request the Honorable District Collector for inauguration of this camp, madam, and for conducting Srimantam program for the pregnant ladies. This camp provides free medical camp, drugs, diagnostics and ultrasound facilities to all the pregnant women. మీరందరూ కూడా ఈ అవకాశం ప్రతి నెల ఉపయోగించుకోవాలి. అలాగే రోజు కూడా ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కరీంనగర్ జిల్లాలోనే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో అగ్రస్థానంలో ఉన్నది. ఈ సేవలందరూ మీరు ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఐ రిక్వెస్ట్ యూ టు ఓపెన్ దిస్ ప్రోగ్రామ్. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు శ్రీమంతం ప్రోగ్రాంలో భాగంగా గౌరవనీయులైనటువంటి మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఫ్రూట్స్తో పాటుగా వస్త్రాలు, పౌష్టిక ఆహారాన్ని అందజేస్తారు. ఎందుకంటే ఒక మొక్క పెట్టగానే దానికి నీరు పోస్తాం, అదేవిధంగా దానికి ఏ విధంగా ఎదుగుదల జరుగుతుందో దానికి కావాల్సినటువంటి ఎరువులు వేస్తాం. కానీ మన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు కావాల్సినటువంటి ఆహారం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. అలాంటి ఆలోచనలన్నింటినీ కూడా కలుగజేసింది మన ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం. సో ఈ మంచి పౌష్టిక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ఇప్పుడు గర్భిణులకు అందజేస్తారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు కావాల్సినటువంటి అన్ని రకాల పరీక్షలతో పాటుగా, అన్ని రకాల సేవలతో పాటుగా, మందులతో పాటుగా అన్ని కూడా పూర్తిగా ఉచితం. కాబట్టి ఈ సర్వీసులను మీరందరూ కూడా తప్పకుండా వినియోగించుకోగలరు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. కాబట్టి అది వినియోగించుకోవడం మీ చేతిలో ఉంటుంది. ఒక ఆపరేషన్ కావాల్సినటువంటి ఖర్చులు కూడా ఇక్కడ మీకు అన్నీ కూడా ఉచితం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవడంతో పాటుగా మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచగలరని కోరుచున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం అదేవిధంగా కలెక్టర్ మేడం వారి అభివృద్ధి కోసం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే సుదీర్ఘ ఆలోచనలతో ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా 9 అంకె విలువ మీ అందరికీ తెలుసు, దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో. అదేవిధంగా గర్భిణీలకు సర్వీసెస్ ఈరోజు ఈ డేట్ను అందించడం కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది. ఈరోజు మీకు అందరి కోసం సేవలు అందించడం కోసం ప్రముఖ మన పారిశ్రామిక ప్రాంతంలో ఉండేటువంటి ప్రముఖ డాక్టర్స్ అందరూ కూడా స్పెషలిస్ట్ అందరూ కూడా ఫోటో ప్రోగ్రాంలో చూస్తుంటే వారి ఉల్లాసం చూస్తుంటే మీకు సర్వీసెస్ బాగా అందించాలనే ఆకాంక్షతో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క సర్వీసెస్ మీరు అందించుకోవాలని కోరుతున్నాను. డేటున్న మందులే ఏమో ఉన్నారది. సార్ ఓకే వేరే
నాలుగు సార్లు దిగినావు రాలేదు. నాలుగు దెబ్బలు కొట్టు. వాసుదేవరావు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి. మీ దగ్గరికి, మీ వద్దకి, మీకోసమే మంచి పౌష్టికాహారం వాళ్ళే తీసుకొస్తారు. ముందున్న వాళ్ళకే ముందు దొరుకుతుంది అనేది ఏం లేదు. లాస్ట్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఆహారం అందుతుంది. ప్రోగ్రామ్ ఇంకా అయిపోలేదు, ఇంకా కొంచెం. విక్షపతి గారు కూర్చోండి కూర్చోండి. మీకోసం అనే దాని మీద చెప్తారు. ఒకసారి దీన్ని కూడా వినియోగించుకోండి. మొన్న గౌరవనీయులైనటువంటి జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎన్ భిక్షపతి సార్ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ ఏరియా హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ ఆహ్వానం మేరకు మీరు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ఫాస్ట్గా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం.
నర్సింగ్ సిబ్బందితో పాటు అందరూ హాస్పిటల్కి సంబంధించినటువంటి టోటల్ సిబ్బంది. డాక్టర్స్, సమిష్టిగా అందరూ సత్కరిస్తూ బొకేలు ప్రజెంట్ చేస్తూ తప్పకుండా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రజల ముఖ్యంగా వైద్య సిబ్బంది అందరూ బాగా పనిచేస్తే సారు కూడా బాగా మంచి పేరు వస్తుందనే ఆకాంక్షతోటి ఉన్నారు. ఆరోగ్యకరమైనటువంటి జిల్లాగా తీర్చిదిద్దాలనే తపనతోటి కూడా ఉన్నారు. అందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే కోరికతో కూడా ఉన్నారు. అదేవిధంగా సార్ మేడం లోపలికి వెళ్తారా? ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇంతమంది గర్భిణులను తీసుకురావడానికి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఎప్పుడు వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ గ్రామాల్లో వెంట అండగా ఉండేటువంటి మరొక మీ సహచరులు ఆశా వర్కర్స్. ఆశ అనగానే మనకు కూడా ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏంటంటే అభివృద్ధి కావాలనే ఆశ, అందరికీ సేవలు అందించాలనే ఆశ. ఆ ఆకాంక్షతో ఇక్కడికి అనేక మంది ఆశా వర్కర్స్ ఇక్కడికి తీసుకువచ్చారు. అందరూ కూడా మీరు మీ సీట్లలోనే కూర్చోండి, ఎవరు కూడా కదలకూడదు. అంటే కదలచ్చు కానీ లేచి వెళ్ళకూడదు. మీ దగ్గరికే మీకు కావాల్సినటువంటి పులిహోర ప్యాకెట్స్, ఆహారముతో పాటుగా ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్తో పాటుగా వస్త్రాలు కూడా మీ దగ్గరికే వస్తాయి. కాబట్టి అందరూ కూడా మీ సీట్లోనే కూర్చోవలసిందిగా కూర్చున్నాం. అందరూ